జియో ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. శుక్రవారమే సెబీకి అప్లికేషన్ కూడా పంపింది. ఈ విషయాన్ని రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మీటింగ్ లోని టాప్ 5 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. జియో ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవారమే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు కూడా దాఖలు చేసింది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 37,700 కోట్లు సమీకరించనుంది. ఫేస్ వాల్యూ ₹10 ఉన్న 27 కోట్లకు పైగా షేర్లు ఐపీఓలో అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఐపీఓ తరువాత కంపెనీ విలువ 12.28 లక్షల కోట్ల రూపాయల నుంచి 17.01 లక్షల కోట్ల రూపాయలకు చేరొచ్చని అంచనా. జియో యూజర్ల సంఖ్య 524 మిలియన్లు దాటింది. జియో లాభం పన్నులు పోను 30,000 కోట్ల రూపాయలు దాటింది. ఈ స్థాయి లాభాలు రావడం ఇదే మొదటిసారి. 2030 నాటికి తమ సబ్స్క్రైబర్లందరినీ 5G యూజర్లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్ లింక్ కు పోటీగా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ద్వారా డైరెక్ట్ టు డివైస్ సర్వీసుల కోసం లో ఎర్త్ ఆర్బిట్ లోకి 1600 నుంచి 1650 శాటిలైట్స్ పంపనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రానున్న 2-3 ఏళ్లలో పూర్తి చేయనుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రతి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. రిలయన్స్ జియో కొత్త కాల్ ఏజెంట్ ను తీసుకురానుంది. దీనికోసం జియో నెట్వర్క్ లో ఏఐని ఇంటిగ్రేట్ చేయనుంది. ఇకపై ఈ కాల్ ఏజెంట్ తో యూజర్లు కాల్లో ఉన్నప్పుడే హే జియో అని కమాండ్ ఇస్తే యూజర్ అనుమతితో కాల్లోకి జాయిన్ అవుతుంది. కాల్లోని సంభాషణలను మీకు కావలసిన భాషలోకి ట్రాన్స్క్రిప్ట్ చేసి ఇస్తుంది. ఇందుకోసం ఎలాంటి స్పెషల్ యాప్ కూడా అవసరం ఉండదని కంపెనీ ప్రకటించింది. కాల్ ఎండ్ అయిన తరువాత మీ సంభాషణలను సమ్మరైజ్ కూడా చేస్తుంది. ఈ జియో కాల్ ఏజెంట్ యూజర్ తరపున క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేయడం వంటి పనులను కూడా చేస్తుంది. ఈ ఫీచర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. మై జియో యాప్ లో సమూలంగా మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఈ యాప్ ను రీఛార్జ్ కోసం, బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇకపై ఇది పర్సనల్ ఏఐ అడ్వైజర్, రిలేషన్షిప్ మేనేజర్ గాను పనిచేయనుంది. యాప్ ఓపెన్ చేసి మీకు ఏం కావాలో వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, ఆ టాస్క్ ను ఏఐ అసిస్టెంట్ పూర్తి చేస్తుంది. ఈ ఫీచర్ కూడా ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.